కేంద్రం కొత్తగా ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ 2026 ఉద్యోగుల పింఛన్ పథకం ఈపీఎస్ 2026ను అమల్లోకి తీసుకురానుంది. ఈపీఎఫ్ 1952, ఈపీఎస్ 1995 పథకాల స్థానంలో ఇవి అమలు కానున్నాయి. ఈ మేరకు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చేలా త్వరలో గెజిట్ జారీ చేసేందుకు కేంద్ర కార్మిక శాఖ సన్నాహాలు చేస్తోంది. యజమాని పీఎఫ్కు ప్రతి నెలా చెల్లించాల్సిన తన వాటాను ఉద్యోగి వేతనం నుంచి మినహాయించకూడదని స్పష్టం చేసింది. ఇలా వ్యవహరించినట్లు తెలితే కఠిన చర్యలు ఉంటాయని తేల్చి చెప్పింది. ఈపీఎఫ్ 2026 ప్రకారం భవిష్య నిధిలో కనీసం 25% నిల్వ ఉంచి తక్కిన మొత్తాన్ని మాత్రమే ఉపసంహరించాలని బోర్డు నిర్ణయించింది. ఉద్యోగి ఈపీఎఫ్ చందాదారుగా చేరిన 12 నెలల వ్యవధి తర్వాత అనారోగ్యం, విద్య, వివాహం కేటగిరీల కింద ఉపసంహరణ చేయవచ్చు. అనారోగ్యం కేటగిరీలో ఏడాదికి 3 సార్లు, విద్యకు మొత్తం సర్వీసులో 10 సార్లు, వివాహం కోసం 5 సార్లు క్లెయిమ్ పొందవచ్చు. గృహం కొనుగోలు, నిర్మాణం, రుణ చెల్లింపు, మరమ్మతుల కోసం మొత్తం సర్వీసులో 5 సార్లు క్లెయిమ్ పొందేందుకు అవకాశం ఉంది.